Hello cuties, welcome to Chandamama. This video newspaper bike. Let's get started. అంటే పేపర్ రోల్స్ చేసుకోండి. పేపర్ రోల్స్ దాని తర్వాత నేను పేపర్ రోల్స్తో ఫిల్ చేశాను. 3 సర్కిల్స్ పెద్దవి తీసుకున్నాను, 2 బ్యాక్ టైర్కి అండ్ ఒకటి ఫ్రంట్ టైర్కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ సర్కిల్ని కొంచెం ఒక సైడ్ బెండ్ చేస్తే ఓవల్ షేప్ వస్తుంది. అలాంటివి 3 ట్యాంక్ పర్పస్ తీసుకున్నాను బైక్కి. అండ్ నెక్స్ట్ వచ్చి మీడియం సైజ్ రోల్స్ అనమాట. మీడియం సైజ్ రోల్స్ ఫ్రంట్ టైర్ కన్నా కొంచెం చిన్నగా ఉండాలి. దీనికి వచ్చి 2 to 3 స్ట్రిప్స్ పడుతుంది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ వచ్చి మధ్యలో ఖాళీ ఉంచుకుంటూ నేను ఒక సర్కిల్లో ఫామ్ చేసి దాన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను. అవి వచ్చి టైర్కి పై భాగానికి సిల్వర్వి ప్లేట్స్ టైప్ ఉంటాయి కదా అవి. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక స్ట్రిప్తో 3 సైజెస్ ఆఫ్ రోల్స్ చేయండి. ఓన్లీ 1 స్ట్రిప్ యూస్ చేయండి. ఇవి వచ్చి 1 స్ట్రిప్ యూస్ చేస్తున్నాను. అండ్ దీనికి 1.5 పడుతుంది. అలాగా 3 1.5 3 అండ్ 1 స్ట్రిప్ విత్ 1 స్ట్రిప్ 3 అలాగా 3 రోల్స్ చేయండి. చేశాక ఇప్పుడు వీటిని అన్నిటినీ కింద ఇంజన్ బాక్స్లో యూస్ చేస్తాం మనం ఇంజన్ పర్పస్ వాటికి. అండ్ ఇవన్నీ ఈ రోల్స్ అన్నీ మీరు 3 అని చెప్పాను కదా, 3 సెట్స్ అని, అవన్నీ మీరు అరేంజ్ చేసేయండి. ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది తర్వాత ఫిట్టింగ్కి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది హెడ్లైట్ పర్పస్. ఒక స్ట్రిప్ తీసుకొని, ఒక స్ట్రిప్ కన్నా కొంచెం తక్కువ తీసుకొని కొంచెం క్విల్ చేసి లోపలికి పుష్ చేశాను. దాంతో అది కొంచెం షేప్ వచ్చింది, హెడ్లైట్ షేప్ అనేది. ఇవి వచ్చి జస్ట్ పేపర్స్ని నేను ఏంటిదంటే స్క్వేర్ షేప్లో ఇచ్చేసాను. స్క్వేర్ షేప్లో ఫోల్డ్ చేసేసి అండ్ నెక్స్ట్ వచ్చి ఈ స్క్వేర్ షేప్స్ని ఏంటిదంటే ఒక దాని మీద ఒకటి 3 నేను ఇక్కడ కంప్లీట్గా 3 అని చెప్తున్నాను పర్టికులర్గా. అండ్ పెద్దగా క్విల్ చేసుకున్న షీట్ ఏంటంటే, మడత పెట్టుకున్న షీట్ ఏంటంటే ఫర్ సీట్ పర్పస్ అండ్ బ్యాక్ సీట్కి కానీ మీరు మీకు వచ్చే దాన్ని బట్టి, మీరు అరేంజ్ చేసే దాన్ని బట్టి మీకు సైజ్ అనేది తెలుస్తుంది. నేను అరేంజ్ చేసిన దాన్ని బట్టి అయితే ఇంత సైజ్ వస్తుంది. ఇప్పుడు ఏంటిదంటే నేను ఒక రోల్ తీసుకున్నాను. రోల్ తీసుకొని ప్లెయిన్ అక్కడ క్రాస్గా ఏంటిదంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి నేను ఏంటిదంటే వీల్కి అటాచ్ చేయాలి కదా మనం హ్యాండిల్ కోసం. సో ఆ పర్పస్ నేను ఇలా హ్యాండిల్కి యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి వీల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ 3 చెప్పాను కదా ఇందాక, అవి సేమ్ నేను ఒక దాని తర్వాత ఒకటి జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే గేర్ బాక్స్వి ఇవి ఉన్నాయి కదా, నేను ఫస్ట్ వాటిల్ని పేస్ట్ చేసేస్తున్నాను. సో దాంతో నాకు ఈజీ అవుతుందని ఫస్ట్ ఏంటంటే గేర్ బాక్స్ని సెట్ చేసుకోవాలి మీరు ఎప్పుడు కూడా. ఇంజన్ బాక్స్ వీటిల్ని సెట్ చేసుకోవాలి. అండ్ 3 అలాగా అటాచ్ చేసేసుకున్నాను నేనైతే. ఓవెల్ షేప్ కూడా సేమ్, ట్యాంకర్ది కూడా నేను సేమ్ అలాగే యూస్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను పెట్టిన అలైన్మెంట్ కంప్లీట్గా జాగ్రత్తగా చూడండి. దాన్ని బట్టి మీకు బైక్ షేప్ అనేది వస్తుంది. నేను ఈ స్ట్రిప్స్ ఎక్కడ అరేంజ్ చేయాలనేది కంప్లీట్గా చూపిస్తున్నాను. 3 చొప్పున నేను ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనకి ఏంటిదంటే స్ట్రిప్స్ని నేను కట్ చేసుకున్నాక వాటితో ఎలా చేయాలి, ఏవేంటివి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఏంటిదంటే ఒక సైడ్ ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా మనకి హ్యాండిల్ కోసం, నేను అనదర్ సైడ్ కూడా పేస్ట్ చేస్తున్నాను సేమ్. నెక్స్ట్ వచ్చి అనదర్ సైడ్ నేను 2 సైడ్స్ పేస్ట్ చేశాను మీరు చూసినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చి హాఫ్ సర్కిల్ షేప్ తీసుకున్నాం కదా, అది నేను డాట్స్ కింద మీకు మీరు ఎక్కడైతే పేస్ట్ చేయగలరో అక్కడ కన్ఫామ్గా డాట్స్ అనేవి ఫెవికాల్తో పెట్టుకొని పేస్ట్ చేసేయండి, నేను అక్కడ పేస్ట్ చేసినట్టుగా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇంజన్ బాక్స్కి వద్దాం. ఇప్పుడు నేను ఏంటిదంటే ఫస్ట్ ట్యాంకర్ది సెట్ చేసుకున్నాను ఓవెల్ షేప్ది. దాని తర్వాత కింద
ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాను కదా, నేను మీడియం సైజ్ పెట్టబోయి చిన్న సైజ్ పెట్టాను. సో మీరు ఇక్కడ కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ట్యాంకర్, దాని తర్వాత కింద స్క్వేర్స్, దాని తర్వాత మీడియం సైజు, దాని పక్కన 1 స్ట్రిప్తో మనం ఏదైతే చేసామో 1.5 స్ట్రిప్ ఫస్ట్ దాని పక్కన, దాని తర్వాత ట్యాంకర్ పక్కన ఉండేది 1 స్ట్రిప్తో చేసేది. సో దీన్ని ఇలాగ పేస్ట్ చేసేసుకుందాం. నేనైతే పేస్ట్ చేసేసుకున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సీట్కి ఏంటంటే నేను ఇలాగా చెక్ చేసుకుంటున్నాను. చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవాలి స్ట్రిప్స్ అనేవి. ఫోల్డింగ్స్ కూడా అలాగే మీరు ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ఏంటిదంటే బేస్ కోసం అవి కదిలిపోతాయి కదా, ఫెవికాల్ ఎంతలా అతికిచ్చినా కదిలిపోతూ ఉంటాయి. సో నేను ఏంటిదంటే అవి గట్టిగా ఒక చోట ఉండడం కోసం, కంబైన్డ్గా ఉండడం కోసం నేను ఒక స్ట్రిప్ తీసుకొని దానికి చుట్టూ ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. దీన్ని వీల్కి అటాచ్ చేద్దాం మనం. ఇప్పుడు వచ్చి బ్యాక్ వీల్ అనేది రెడీ చేసుకోవాలి కదా, అవి బ్యాక్ వీల్కి అటాచ్ చేయాలి కాబట్టి సేమ్ బ్యాక్ వీల్ ఏంటిదంటే నేను ఒక వీల్ తీసుకోకుండా 2 వీల్స్ తీసుకున్నాను. అవి 2 కంబైన్గా పేస్ట్ చేశాను. పేస్ట్ చేశాక ఇప్పుడు వీటికి అతికిద్దాం. ఇదంటే గేర్ బాక్స్కి 2 స్ట్రిప్స్ కూడా అప్ అండ్ డౌన్, ఎందుకంటే 3 లేయర్స్ తీసుకున్నాం కదా మనం, 3 చొప్పున తీసుకున్నాం కాబట్టి సర్టెన్ హైట్ అనేది వస్తుంది. దీన్ని బట్టి మీరు వీల్కి బ్యాక్ వీల్ అనేది అరేంజ్ చేసుకొని అటాచ్ చేసేయండి. నేనైతే ఇలాగ ఫ్రంట్ కూడా ఏంటిదంటే ట్యాంకర్ నుంచి చిన్నగా హోల్డ్ ఇచ్చి దాన్ని స్లైడ్గా బెండ్ చేసి బ్యాక్ వీల్కి అటాచ్ చేశాను. దీంతో ఇది కంబైన్డ్గా ఉంటుంది, అస్సలు కదలదు. సో ఇది అయ్యాక కొంచెం నేను రిలాక్స్ అయ్యాను నా పర్టిక్యులర్ ఎక్స్పీరియన్స్ బట్టి. సో ఇది నేను ఇలాగ పేస్ట్ చేశాక మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వీల్ కన్నా ట్యాంకర్ అనేది హైట్లో ఉండాలి. సో దాన్ని బట్టి మీరు పేస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ దాకా వస్తుందో ఏంటో చెక్ చేయండి. నేనైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకేంటిదంటే కొంచెం హైట్ తక్కువ అనిపించి నేను ఏంటిదంటే కొంచెం చిన్నగా స్ట్రిప్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఏంటిదంటే హ్యాండిల్కి నేను చిన్న స్ట్రిప్స్ తీసుకున్నాను. స్ట్రిప్స్ తీసుకొని వాటిని ఏంటిదంటే ఒక స్ట్రిప్ తీసుకొని దాన్ని బెండ్ చేసి దానికి హ్యాండిల్ యూస్ చేస్తాను నేను. ఇప్పుడు చిన్నగా స్ట్రిప్ అనేది మీరు పేపర్తో నార్మల్గా ఫోల్డ్ చేసి ఆ రెండింటిని కంబైన్గా ఉంచడం కోసం మీరు ఏంటిదంటే గమ్ కింద పేస్ట్ చేయండి నేను చూపించినట్టు ఇక్కడ. అప్పుడు మీకు అది కంప్లీట్గా అతుక్కొని ఉంటుంది. నెక్స్ట్ నేను అలాగే పైన కూడా ఒకటి చిన్నగా అతికిచ్చాను. ఇప్పుడు హెడ్ లైట్ అనేది అరేంజ్ చేద్దాం. హెడ్ లైట్కి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ పేపర్ యూస్ చేసి దాన్ని అతికించవచ్చు. అప్పుడు ఏంటిదంటే మీకు నాకు అతుక్కున్నట్టు కాకుండా మీకు ఇంకా స్ట్రాంగ్గా అతుక్కుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు హ్యాండిల్ పర్పస్ ఏంటంటే ఒక స్ట్రిప్ తీసుకొని పేపర్ రోల్ స్ట్రిప్ దాన్ని మీరు బెండ్ చేయండి. బెండ్ చేశాక నేనైతే 2 ఫింగర్స్ పెట్టాను. 2 ఫింగర్స్ పెట్టి కింద పార్ట్ అనేది మిగతాదంతా బెండ్ చేసి అండ్ నెక్స్ట్ సెకండ్ది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎంత వస్తుంది, సైజ్ ఎంత, దాన్ని బట్టి మీకు కావాల్సిన సైజ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి మీరు పెట్టి చూసుకుంటే మీకు తెలుస్తుంది తేడా అనేది. అండ్ ఇప్పుడు వచ్చి నేను స్ట్రిప్ ఏంటంటే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి త్వరగా బెండ్ అవ్వదు. దానికి ఏంటంటే కొంచెం ప్రెషర్ అంటూ ఇస్తే మీకు అలా ఉండిపోతుంది. అండ్ ఈక్వల్గా ఉండాలి హ్యాండ్లింగ్కి వచ్చేసరికి. ఇక్కడ ఏంటిదంటే ఒక సైడ్ సన్నగా ఉంది, ఇంకొక సైడ్ కొంచెం విడుతుంది కాబట్టి నేను ఏంటిదంటే స్లైట్గా కట్ చేసేస్తాను. కార్నర్స్లో కట్ చేసి దాన్ని ఫిట్ చేస్తే అది హ్యాపీగా ఫిట్ అయ్యి ఉంటుంది, ఊడదు. అండ్ దీనికి మీరు ఫెవికాల్ యూస్ చేయొచ్చు, ఇంకా లేకపోతే అలా ఫిట్ చేసి ఉంచేసినా సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే దాన్ని ఫిట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను. అది ఎంతలా వచ్చింది, ఎక్కడ బెండ్ చేయాలి ఏంటి అని చెప్పి. అండ్ హెడ్లైట్కి చెప్పాను కదా కొంచెం స్ట్రాంగ్గా ఫిట్ అవ్వడానికి మీరు ఎక్స్ట్రా కొంచెం పేపర్ అనేది యూస్ చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చి నేను హెడ్లైట్ పైన ఇది అరేంజ్ చేస్తున్నాను. చిన్న స్ట్రిప్ తీసుకొని హ్యాండిల్ మిడిల్లో నేను అది పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చి సీట్కి ఏంటిదంటే ఒకటి నేను ఆల్రెడీ ఫిట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు
కిందకి వచ్చేసరికి 2 వీల్స్ ఉన్నాయి కదా, 2 వీల్స్ ప్లేస్లో వెనకాల వీల్ది మనం పెట్టాం కదా హాఫ్ సర్కిల్, అది ఫిట్ చేసేయండి. ఫిట్ చేసినప్పుడు కొంచెం బెండ్ చేస్తే లోపలికి వెళ్తుంది, దాంతో మీకు కరెక్ట్గా వస్తుంది. అండ్ స్ట్రాంగ్గా మీరు బెండ్ చేయండి. అండ్ అగైన్ చిన్న రోల్ చేసి దానిపైన సీట్ అనేది, సెకండ్ సీట్ అనేది ప్లేస్ చేశాను నేను. ఇప్పుడు మీరు చూసినట్టయితే కంప్లీట్గా వెనక పార్ట్ అయితే మీకు కంప్లీట్గా తెలుస్తుంది. అండ్ అది స్టాండ్ అయి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ హ్యాండిల్ ఎప్పుడైతే పెడతామో అప్పుడే స్టాండ్ చేయడం కష్టం. దానికోసం మీరు ఏదైనా చిన్న రోల్ కానీ కలరింగ్ వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి పేపర్ ఏంటంటే బెండ్ చేసి కింద పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను. చిన్న స్ట్రిప్ తీసుకొని బ్యాక్కి ఏంటిదంటే కొంచెం సీట్కి వెనకాల నేను అది పేస్ట్ చేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. అండ్ ఫైనల్లీ ఫైనల్గా కలర్ వేస్తే హెడ్లైట్కి ఏంటంటే రంగోలీ కలర్స్ వాడాను నేను ఇందులో. బ్లాక్ కలర్ అయితే వేసాను. అండ్ ట్యాంక్ వచ్చేసరికి రెడ్ కలర్ యూస్ చేశాను, ఎందుకంటే నా దగ్గర షిమ్మర్ లేదు. షిమ్మర్ ఉంటే కనుక సిల్వర్ షేడ్ అనేది మీరు యూస్ చేయొచ్చు. హెడ్లైట్కి వచ్చేసరికి లోపల నేను గోల్డిష్ కలర్ అనేది వేసాను. అండ్ హ్యాండిల్కి మిగతా వాటికి అన్నిటికీ కూడా బ్లాక్ యూస్ చేశాను. అయిపోయింది, బైక్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చందమామ ఆర్ట్స్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి.